అడవిలో వెలిగే దీపం నీవే, నిశ్శబ్దంలో మ్రోగే జపం నీవే, ప్రతి చిహ్నం వెనుక నీ తత్వమే దాగి. స్వామియే శరణం అయ్యప్ప, స్వామియే శరణం అయ్యప్ప. పులిని వాహనం కాదు స్వామి, అది మనసులోని ధైర్యపు దారుడు. అంద భయాలారణ్యంలో ఆ శక్తి నిన్నే చేరే సప్తపది. జంగమమైన దేహం మీద కూర్చుని నువ్వు చూపావు ఒక బోధ. వన్యత్వం కూడా భక్తిలో లీనమైతే దాని గర్జన కూడా మంత్రమవుతుంది. అడవి అనేది నీ ఆలయమయ్యా, చెట్ల నీడలో మనసు హైగా నడుస్తుంది. ప్రతి ఆకు ఒక ఆలోచన, ప్రతి గాలి ఒక శ్వాస, అన్ని నీ స్మరణలో లయమైపోతున్నాయి. నిశ్శబ్దం ఇక్కడ గీతమవుతుంది, భ్రమలు ఇక్కడ దారులై మారుతాయి. అడవి అంతం లేదు ఎందుకంటే అది మనసు అంతం లేనిదే కదా. హో దీపం నీవు వెలిగించినది బయట కాదు, అది అంతరంలో మెరిసిన అర్థం. మొదట వెలుగు చీకటిని తొలగించదు, దాన్ని గుర్తు చేస్తుంది, దారిని చూపిస్తుంది. ఆ జ్వాలలో దహనమవుతున్నది అహంకారమే, మిగిలినది సత్యం, నిశ్శబ్దమైన సత్యం. దీపం మనసులో జ్వలిస్తే నీ రూపం అద్దంలో కాదు హృదయంలో కనిపిస్తుంది. పంపా నది నీ దయకు ప్రతిబింబం, నీరు కాదు పాపాల లయ, ఒక చుక్కలోనే సముద్రం దాగి ఉంది. అలాగే ఒక జపంలోనే మోక్షం ఉంది. పాపమనే మట్టి తుడి చేసే ప్రవాహం, పరమశాంతి తీరానికి నడిపే సౌమ్యం. నీ నామం పిలిచే ప్రతి భక్తుడు ఆ నదిలోని తరంగమే అయ్యాడు. అనవీలత్వం భక్తి యొక్క స్థిరత్వం, శబరిమల పర్వతం కేవలం మట్టి కాదు, అది స్థిరమైన మనసు యొక్క రూపం పైన ఉన్న దేవాలయం కాదు. అందులో నిలిచి ఎదిగిన మనసే దేవుడు. ప్రతి అడు ఒక సద్గుణం, ప్రతి ఊపిరి ఒక ప్రార్థన, పర్వతం ఎక్కి చూసే దివ్య దర్శనం. అది నీలోని అహంభావం మాయం త్యాయం. పులి అడవి దీపం నది పర్వతం, ఇవి నీ రూపాలు కాదు,
నా ఆత్మ పాఠాలు. నిన్ను చేరడం అంటే వీరిటిని దాటడం కాదు. స్వామియే శరణం అయ్యప్ప, హర హర స్వామియే శరణం అయ్యప్ప. స్వామియే శరణం అయ్యప్ప, హర హర స్వామియే శరణం అయ్యప్ప.